నేను మోసం చేశానని ఆ పసి మనసులో ముద్ర పడిపోయింది. కానీ మీరు అనుకు మంచి చేశారండి, మోసం చేయలేదు. మోసమేనండి, నమ్మక ద్రోహం కూడా. నా చిన్నప్పుడు నేను అనాథాశ్రమంలో ఉండేదాన్ని. అను కంటే నాదింకా చిన్న వయసు. అమ్మ నాన్న ఎవరూ అందుకు నా వంతు హెల్ప్ నేను చేస్తాను. మీరేం బాధపడకండి, డెఫినెట్లీ అను మీకు దగ్గర అవుతుంది. మన ముగ్గురు పిల్లలు హ్యాపీగా ఉంటారు. జయంతి, ఏంటలా ఉన్నావు? వసుని చూస్తుంటే చాలా బాధగా ఉందండి.
అలని వసూ చేసిన ప్రయత్నం తనకి చెడైంది. చేయని తప్పుకి ఆ పసిపిల్ల ముందు దోషయింది. ఆ పిల్లతో ద్వేషించబడుతోంది. వెంటనే దీనికొక పరిష్కారం ఆలోచించాలండి. వసు బాధపడ్డం ఈ ఇంటికే మంచిది కాదు. ఏం చేస్తాం జయంతి? అభి చెప్పినా మనం ఎవరం చెప్పినా అను వినడం లేదు కదా. మానవ ప్రయత్నం ఎక్కువ లేనప్పుడు దైవ సాయం కోరాలంటారు. మనం చెయ్యలేని పని ఆ దేవుడు చేస్తాడు. అంటే ఏం చేయాలంటావ్? శ్రావణమాసం వచ్చేసింది. ప్రతి ఏడు మనం మొదటి వారమే శ్రావణలక్ష్మి పూజ చేసుకునేవాళ్లం. ఈ సంవత్సరం ఇంకా ఆ పూజ చేయలేదు. అందుకే ఇన్ని చికాకులు, గొడవలు, మనస్పర్ధలు వస్తున్నాయేమో. నిజమే జయంతి, ఇలా ఎప్పుడూ జరగలేదు. చిన్నపిల్ల కూడా కోపంతో ద్వేషంతో ఉంటోంది. అందుకే రేపే పంతులు గారిని పిలిపించి పరిష్కారం అడుగుదాం. శ్రావణలక్ష్మి వ్రతం జరిపిద్దాం. అప్పుడు మనకి ఈ చిక్కులన్నీ తొలగిపోయి అందరం ప్రశాంతంగా ఉంటాం. నాకు అదే మంచిదనిపిస్తోంది. మనం చేయలేని పని ఆ దేవుడు చేస్తాడు. ఆ దేవుడి దయ వల్ల ముందు వసుకి మంచి జరిగితే ఇంట్లో అందరికీ మంచి జరిగినట్టేనండి. నిజమే జయంతి, ఈ ఇంటికి వసు ఇలవేల్పుతో సమానం. ఎన్నో గండాలను గట్టెక్కింది. తను బాగుంటే మనందరం బాగుంటాం. నేను ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నానండి. ఏంటి జయంతి? అది రేపు వసుతో చెప్తాను. నాతో చెప్పకూడదా? వసుతో చెప్పాల్సింది ముందు వసుకే చెప్పాలి. ఏంటి నన్ను రమ్మన్నారు? ఏంటి విషయం? ఒక ముఖ్యమైన పని కోసం మిమ్మల్ని పిలిపించాం. కొద్ది రోజులుగా ఇంట్లో చికాకులు, గొడవలు ఎక్కువవుతున్నాయి. ఎవ్వరికీ మనశ్శాంతి ఉండట్లేదు. నాకు రెండో పెళ్లి చేస్తుంటే అందరూ హాయిగా ఉండేవారుగా అన్నయ్య. దానికో కారణం కూడా ఉంది పంతులు గారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 2వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకునేవాళ్లం. ఈ సంవత్సరం ఆ ఆనవాయితీ తప్పింది. అందుకే ఇలా జరుగుతోందేమో. వ్రతం చేయడం కాదదినా, నాకు రెండో పెళ్లి చేస్తే ఆటంకాలన్నీ ఆగిపోతాయి. మీకలాంటి అనుమానం ఉన్నప్పుడు వ్రతం చేయడం మంచిదేనమ్మా. వరలక్ష్మి వ్రతం 2వ వారమే చేయాలని లేదు. 3వ వారం, 4వ వారం కూడా చేయొచ్చు. అయితే రేపు ఆ వ్రతం చేసుకోవచ్చా పంతులు గారు? బేషుగ్గా చేసుకోవచ్చండి. ఎలాంటి అభ్యంతరమూ లేదు. సరే పంతులు గారు, రేపు ఉదయమే వచ్చి వ్రతం జరిపించి వెళ్ళండి. తప్పకుండానమ్మా. ఉంటానమ్మా, ఉంటానండి. భక్తుల మీదుగానే ఈ వ్రతం జరిపించాలి అనుకుంటున్నాం. ఆయన వ్రతం చేస్తే బాగోదాకా? వసు వదిన, అభి అన్నయ్య మనకంటే పెద్దవాళ్ళు. వ్రతము వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. వ్రతానికి పెద్ద చిన్న తేడా ఉందిరా.
మీ మావయ్య కనుక బతికుంటే నేను ఆయన కలిసి వ్రతం చేసుండేవాళ్ళం. అత్తయ్య, ఈసారి వసు అభిలే వ్రతం చేయాలి. హారిక అడుగుతుంది కదమ్మా, హారిక చేతుల మీదే చేయించండి. పద్ధతి తెలియని వాళ్లు వ్రతం చేస్తే ఫలితం ఉండదభి. నువ్వు హారికకి ఆఫీస్ అప్పచెప్పావు, ఏమైంది? 50 లక్షలు నష్టం వచ్చింది. వ్రతంలో వచ్చే నష్టం ఏముందదినా? వ్రతం చేయడానికి కాస్త మంచి మనసు కూడా కావాలి. హారికకు మంచిగా ఆలోచించే మనసు, ఓర్పు, ఓపిక లేవు. అందుకే మొన్న బన్నీకి దొంగతనం అంటకట్టింది. అదీగాక వ్రతంలో తరతరాల నుంచి వస్తున్న అమ్మవారి విగ్రహం పెట్టాలి కదమ్మా. వ్రతం పూర్తయ్యే వరకు ఆ విగ్రహం వ్రతం చేసేవారి ఆధీనంలోనే ఉండాలి. వ్రతం పేరుతో ఆ విగ్రహాన్ని హారికకు అప్పజెప్తే తను జాగ్రత్తగా చూసుకోగలదో లేదో. అస్సలు చూసుకోలేదు తను. అసలు తనకి జాగ్రత్త అంటే ఏంటో కూడా తెలీదు. విగ్రహం ఏంటి మావయ్య? అమ్మవారి విగ్రహం వసు, తరతరాల నాటి విగ్రహం. నాకు మా అత్తయ్య గారు, వారికి వారి అత్తయ్య గారు, అలా తరతరాలుగా ఆ విగ్రహం అత్తల నుంచి కోడళ్లకొస్తుంది. శ్రావణ మాసంలో ఆ విగ్రహాన్ని పూజలో పెట్టి వరలక్ష్మి వ్రతం చేయడం మన ఆనవాయితీ అమ్మా. నా గదిలో పెట్టెలో ఉంది. ఇవి ఆ పెట్టి తాళాలు. పూజకి ముందు ఆ విగ్రహాన్ని తీసి వ్రతమయ్యాక తిరిగి ఆ పెట్టెలోనే భద్రపరచాలి. ఆ విగ్రహం బాధ్యత నీదే. తీసుకో. ఆ పెట్టెలో విగ్రహం కాకుండా ఇంకేవైనా విలువైన వస్తువులు, నగలు, ఆభరణాలు ఉన్నాయేమో వదినా? అంటే పురాతనమైనవి ఏవైనా ఉన్నాయేమో అని. అన్నిటికంటే పురాతనమైన దానివి నువ్వే కదత్తయ్యా. నిన్ను తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. చిరు చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి అను,
రేపు నువ్వు కొత్త డ్రెస్ వేసుకోవాలి, ఓకేనా? నేనే డ్రెస్ వేసుకుంటే నీకెందుకు? అది కాదు అను. నీ పని నువ్వు చూసుకో. నా గురించి నీకు అనవసరం. నువ్వు నా మమ్మీ కాదు. నన్నే ఇన్సల్ట్ చేస్తారా? నన్ను చిన్న చూపు చూస్తారా? చెప్తా వీళ్ళ సంగతి. హలో బేబీ, హౌ ఆర్ యూ? అస్సలు బాలేను. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాను. ఏమైంది బేబీ? ఈ ఇంట్లో నాకు అస్సలు రెస్పెక్ట్ లేదు. అందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, కొంచెం కూడా వాల్యూ ఇవ్వడం లేదు. అప్పుడు జరిగింది అదే కదా, అందుకనే అఖిల్ని తీసుకొని మన ఇంటికి రమ్మని చెప్పాను. నువ్వే రాలేను అన్నావు. ప్లీజ్ మామ్, కాస్త నేను చెప్పేది విను. ఏంటో చెప్పు. రేపు ఇంట్లో వ్రతం చేస్తున్నారంట. నన్ను కాదని వసు అక్కతో వ్రతం చేయిస్తారంట. నన్ను వ్రతం చేస్తుంటే నేను పని మనిషిలో పనులు చేయాలంట. వ్రతం చేసే అర్హత నాకు లేదంట. అమ్మవారి విగ్రహం వసు అక్క చేతికిచ్చి తన చేతుల మీదుగానే రేపు వ్రతం చేయమన్నారు. నాకు ఎలాంటి విలువ గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడేంటి, ఆ వ్రతం నీ చేతుల మీదుగా జరిపించాలా? కాదు, వసు అక్క చేతుల మీదుగానే జరగకూడదు. తనొక దేవతలా అందరూ ఫీల్ అవుతున్నారు, నెత్తిన పెట్టుకొని గౌరవిస్తున్నారు. అర్థమైంది బేబీ. ఆ ఇంట్లో వసుకి అవమానం జరగాలి, తన మీద ఉన్న గౌరవం అంతా పోవాలి, అంతేగా? అవును, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ రోజు నేను ఇన్సల్ట్ అయినట్టు రేపు వసు అక్క అవమానపడాలి. ఇప్పుడు నేను పడుతున్న బాధకు రెట్టింపైన రేపు వసు అక్క ఫేస్ చేయాలి. అలాగే బేబీ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అలాగే అంటే కాదు, రేపు నువ్వు ఇక్కడికి రావాలి. తప్పకుండా వస్తాను బేబీ. ఆ వసు అవమానంతో ఏడవాలి, నువ్వు హ్యాపీగా సంతోషపడాలి. అది నేను కళ్ళారా చూడాలి. నేను నీ మాట నిలబెట్టుకోలేదు, కానీ నువ్వు నా మాట నిలబెట్టాలి. నా కోరిక తీర్చాలి. మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు బేబీ? నీ బాధ నా బాధ, నీ హ్యాపీయే మా హ్యాపీ. థ్యాంక్ యూ మామ్. రేపు వ్రతం ఎన్ని గంటలకి? మార్నింగ్ స్టార్ట్ చేస్తారేమో. వ్రతం స్టార్ట్ అవ్వగానే ముందు నేనే వస్తాను. యూ డోంట్ వరీ బేబీ. ఈ నైట్కి హ్యాపీగా నిద్రపో. రేపు నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. బాయ్ బేబీ. బాయ్. నన్నే అవమానిస్తారు కదా, రేపు మా మామ్ వస్తుంది, మీ సంగతి చెప్తుంది. హుస్సే వసు, నా బేబీని, నా అల్లుణ్ణి నా ఇంటికి రాకుండా ఆపావు కదే, ఆ కోపం కసి నేనింకా మర్చిపోలేదే. రేపొద్దున నీ ఇంటికొచ్చి నీపై ఎలా పగ తీర్చుకుంటానో చూడు. తనివి తీరా నిన్ను ఏడిపించి కాని అక్కడి నుంచి నేను తిరిగి రాను చూడు. మాస్టర్ గారు ఇంకా రాలేదేంట్రా? మాస్టర్ గారి కోసం మేము వెయిట్ చేయాలి గానీ మీరు వెయిట్ చేయడం ఏంటమ్మా? అంటే మాస్టర్ గారు వస్తే మీరు చదువుకుంటారు కదా అని. మాస్టర్ గారు వచ్చినా రాకపోయినా మేం చదువుకుంటామమ్మా. నువ్వు మాత్రం మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమమ్మా. నేనుంటే మీకేంట్రా?
ఇదిగో మీకు ముందే చెప్తున్నాను, మాస్టర్ గారి ముందు నన్ను అమ్మమ్మ అని పిలవకండి. ఛ! అదే పిలవద్దు అంటున్నాను.